రైట్ మస్తాన్ రావు గారు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ వాయిదా పడింది. నటుడు అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నేపథ్యంలో ఆయన ముంబై నుంచి వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. కొందరు నిందితులు హాజరు కావడంతో విచారణ వాయిదా వేశారు. ఈ నెల 29న మరొకసారి నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ వాయిదా పడింది. నటుడు అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. నేపథ్యంలో ఆయన ముంబై నుంచి వర్చువల్ గా కూడా విచారణకు హాజరయ్యారు. కొందరు నిందితులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేశారు. ఈ నెల 29న మరొకసారి నాంపల్లి కోర్టు ఈ కేసును విచారించనుంది. గతంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా సినిమా షూటింగ్స్ కారణంగా కూడా అల్లు అర్జున్ విచారణకు హాజరు కాలేకపోయారు. వర్చువల్ గా కూడా హాజరు అవుతారంటూ కూడా ఆయన కోర్టుకు విన్నవించుకున్న పరిస్థితి. నేపథ్యంలోనే కోర్టు ఆయనకు వర్చువల్ గా కూడా అనుమతినివ్వలేదు. సో ఈ నేపథ్యంలో మరొకసారి కూడా అల్లు అర్జున్ కు ముంబైలో నుంచి కూడా వర్చువల్ గా కూడా హాజరయ్యేందుకు కోర్టు అనుమతినిచ్చినట్టుగా తెలుస్తోంది. సో అల్లు అర్జున్ వర్చువల్ హాజరుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. రైట్, మన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు 23 మంది నిందితులను విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. సో కెమికల్ బాండ్ కు సంబంధించి వీళ్ళు గతంలో తాము 23 మంది పై కోర్టు నుంచి కూడా కింది కోర్టుకు వచ్చినప్పుడు ఒక హామీ పత్రాన్ని ఇచ్చిన నేపథ్యంలోనే కేసు విచారణ ట్రయల్స్ అనేవి ప్రారంభం కావాలంటే 23 మందిని వ్యక్తిగతంగా విచారించిన అనంతరం ట్రయల్స్ ప్రారంభించినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలియజేసింది. అయితే గతంలో విచారణకు హాజరైన కొందరిలో ఇద్దరు విచారణకు హాజరు కాకపోవడంతో ఇవాళకు టైం అనేది కేటాయించడం జరిగింది. నేడు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. A1 నుంచి 23 వరకు మొత్తం 23 మంది నేడు విచారణకు హాజరు కావాలని తెలియజేయగా ఇవాళ కొంతమంది గైర్హాజరవుతూ తమకు మరికొంత సమయం కావాలి హాజరవడానికి అని తెలియజేసింది. ఈ క్రమంలోనే వాయిదా వేస్తూ కోర్టు 29వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా మరొక డేట్ ను ఇవ్వటం జరిగింది. ఇందులో వర్చువల్ గా ముంబై నుంచి హీరో అల్లు అర్జున్ హాజరు అయినప్పటికీ కూడా ఇతర నిందితుల్లో కొంతమంది హాజరు కాకపోవడంతో కోర్టు ఈ యొక్క విచారణను 29వ తేదీకి వాయిదా వేస్తూ 29వ తేదీన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా తెలియజేసింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.